విష్ణు విన్యాసం ఇదొక వృధా విన్యాసం. ఇంట్లో బాత్రూమ్ వాస్తు పోలేదంట, అందుకని పక్కింటోడి బాత్రూమ్ కి రెంట్ కట్టి వాడుకుంటాడంట. ఇంకా రాత్రులు బాత్రూమ్ వస్తే పోసుకోవడం ఏంటి? ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఇంకా సెకండ్ హాఫ్ లో ఏముంది చూపించడానికి అనిపించింది. ఇటువంటి స్టోరీస్ నమ్మి ఇంకా సినిమాలు తీస్తున్నారా? అది శ్రీ విష్ణు నుంచి. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. ఎంటర్టైన్మెంట్ సినిమాకి వచ్చామా లేక ఏడుపుకోటి సినిమాకి వచ్చామా అని అనిపించింది. హలో మై మూవీ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ మూవీ ఫ్రెండ్. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ విష్ణు విన్యాసం, యాక్టెడ్ బై శ్రీ విష్ణు, నయన్ సారిక అండ్ డైరెక్టెడ్ బై యదునాథ్ మారుతీరావు. కొత్త డైరెక్టర్స్, కొత్త స్టోరీస్ అండ్ కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తుంటే, ఇంకా ఎంత పాత చింతకాయ లాంటి జాతకాల కాన్సెప్ట్స్ తో సినిమాలు రావడం అంటే అది శ్రీ విష్ణు నుంచి అంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఎన్నో సినిమాలు జాతకం అనే కాన్సెప్ట్ తో ఆల్రెడీ వచ్చాయి, ఇంకా ఎన్ని తీస్తారు బాబు? అని తీశారు. కొత్తదనం ఏదైనా ఉందా అంటే అది లేదు. అవే రొట్ట సీన్స్, అవే రొట్ట వేషాలు. హీరోకి జాతకాలు అంటే పిచ్చి అండ్ వాస్తు అంటే కూడా పిచ్చే. ఇంట్లో బాత్రూమ్ వాస్తు పోలేదంట, అందుకని పక్కింటోడి బాత్రూమ్ కి రెంట్ కట్టి వాడుకుంటాడంట. ఇంకా రాత్రులు బాత్రూమ్ వస్తే పోసుకోవడం ఏంటి? ఏదైనా సీన్స్ రాస్తే అవి కొంచెమైనా నమ్మేలా ఉండాలి. హీరోయిన్ ఉన్న ప్రాబ్లం ఏదో పెద్ద స్టోరీకి ట్విస్ట్ లా పెట్టారు. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక ఇంకా సినిమా కింద జారడం మొదలవుతుంది. ఎక్కడా కూడా మన స్టోరీ కనెక్ట్ అవ్వం, ఏదో పోతా ఉంటది స్టోరీ అంతే. అదృష్టం 2 hours లో లేపేశారు, లేకపోతే నేనే లేచి విడిపోయేవాడిని. ఏదో ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కామెడీ కొంచెం వర్కౌట్ అయింది, మరీ అంత పగలబెట్టి నవ్వకపోయినా అక్కడక్కడ నవ్వు వచ్చింది. ఓకే. ఒక సీన్ లో శ్రీ విష్ణు జయన్ లో వీరి వీరికి ముడిపండు సాంగ్ కి అందరు హీరో స్టెప్స్ వేస్తాడు, అది బాగా వర్కౌట్ అయింది నాకైతే. అలాగే అదే సీన్ లో ఆర్పి పట్నాయక్ గారిది వానా వానా సాంగ్ ఉంది కదా, దానికి కూడా స్పూఫ్ చేశాడు, అది కూడా బాగా వర్కౌట్ అయింది. సినిమాలు హిలేరియస్ గా ఉంది అంటే ఈ సీన్ మాత్రమే, ఈ పాటలు ఉన్న సీన్స్ మాత్రమే. మిగతా అంతా సోసో అంతే. సెకండ్ హాఫ్ అయితే దండగ. అసలు సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ డ్రామాతో పెర్రగలే ప్రయత్నం అయితే జరిగింది, కానీ మనం ఈ స్టోరీకి ఏ విధంగానూ కనెక్ట్ అవ్వం కాబట్టి అదంత వర్కౌట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ఫ్యామిలీతో శ్రీ విష్ణుకి కొన్ని సీన్స్ ఉంటే అవి వర్కౌట్ అయితే సినిమా గట్టెక్కేదేమో మరి. కానీ సెకండ్ హాఫ్ లో ఎలాంటి మెమరబుల్ ఆర్ హిలేరియస్ సీన్స్ లేకపోవడంతో బాగా డల్ అయిపోయింది సినిమా. ఎప్పుడు అయిపోతుందని అనిపించింది నాకైతే. ప్రీ క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ట్విస్ట్ కూడా అంత లాజికల్ గా ఉండదు, బట్ ఓకే, దాన్ని కూడా సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. ఇంకేముందిలే అని సినిమాని త్వరగా చుట్టేసినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు తన వరకు బాగానే చేశారు. ఆయన మార్క్ కామెడీ టైమింగ్ అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు కానీ, బట్ ఓవరాల్ గా ఇట్స్ ఓకే. హుషారైన క్యారెక్టర్స్ తో ఎక్కువగా చూసిన ఆయన్ని ఇలా స్లోగా అండ్ ఫ్రస్ట్రేటెడ్ క్యారెక్టర్ అంత అతిగా అనిపించింది నాకు. సామాజిక వర్గంలో ఫ్రస్ట్రేటెడ్ క్యారెక్టరే ఉంటది, కానీ అక్కడ ఆ ఫ్రస్ట్రేషన్ ని బాగా వాడుకుని కామెడీ జనరేట్ చేశారు. అలా సీన్స్ వాళ్ళు రాసుకున్నారు, కానీ ఇక్కడ అలా జరగలేదు. హీరోయిన్ నయన్ సారిక అయితే సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. షీఈస్ బ్యూటిఫుల్ అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు కూడా. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కి ఆమె బాగా సూట్ అవుతారు అనిపిస్తుంది నాకైతే. విష్ణు అండ్ సారిక ఉన్న చాలా సీన్స్ లో ఆమె డామినేషన్ బాగా కనబడింది, ఇన్ ఏ గుడ్ వే ఓన్లీ, బికాస్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ హెర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. మ్యూజిక్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ ఏవి అంత బాగాలేదు, అంతా సోసో అంతే. ఫోటోగ్రఫీ ఈజ్ ఓకే, కాస్ట్యూమ్స్ ఆర్ ఆల్సో గుడ్, హీరోయిన్ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ ఆర్ ఆల్సో అప్ టు ద మార్క్. సత్య కామెడీ ఈసారి అంత పండలేదు అనిపించింది. బ్రహ్మాజీ, ప్రవీణ్ అండ్ గోపరాజ్ రమణ గారిని అయితే అసలు ఏం వాడుకోలేదు. డైరెక్టర్ యదునాథ్ కొత్తవాడు, సినిమా మాత్రం పాత సినిమాలో ఉంది. అప్డేట్ అవ్వండి బాబు, ఎక్కడ ఉన్నాం మనం? ఇటువంటి స్టోరీస్ తో ఎన్నాళ్ళు వెళ్లాడతారు మీరు? స్క్రీన్ ప్లే ఆఫ్ దిస్ మూవీ ఇస్ నాట్ ఆన్ పార్. స్క్రీన్ ప్లే అయితే అసలు బాగాలేదు. దే షుడ్ హావ్ వర్క్డ్ మోర్ ఆన్ స్క్రీన్ ప్లే యాక్చువల్లీ స్పీకింగ్. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక వృధా విన్యాసం. చావ చచ్చిపోయిన కాన్సెప్ట్ అండ్ స్టోరీతో సినిమాలు తీయకుండా కొత్త కథల్ని కాన్సెప్ట్ నమ్ముకుని సినిమా తీస్తే బెటర్. మీకు ఎలా అనిపిస్తుంది సినిమా? కామెంట్ చేయండి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లెట్స్ మీట్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బై బై.